టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో మన టీమిండియా తమ ఫస్ట్ మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా టీంతో ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే సండే రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్కి సంబంధించిన ఫుల్ ప్రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. మేలీ చివరిలో ప్లేయర్ బ్యాటిల్స్ కూడా చెప్తాను, అవి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. దీంతో మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సో ముందుగా ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్లు టీ20 వరల్డ్ కప్లో చాలా మంచి ఫామ్లో ఉన్న టీమ్స్. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ చూసుకుంటే ఫైనల్కి వచ్చేందుకు రెండు జట్లు హాట్ ఫేవరెట్స్గా కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. బట్ ఎనివే ఈ ఫార్మాట్లో రికార్డ్స్ చూసుకుంటే మాత్రం చాలా వరకు మన టీమిండియా సైడ్ ఉన్నాయి. అంటే హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం 35 మ్యాచ్లో తలపడ్డాయి. అండ్ 35 మ్యాచ్లో మన టీమిండియా 21 మ్యాచ్లో గెలిచారు. వేరే సౌత్ ఆఫ్రికా టీం 13 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. అలాగే రెండు జట్ల మధ్య జరిగిన చివరి 6 మ్యాచ్లో చూసుకున్న మన టీమిండియా 5 మ్యాచ్లు గెలిచారు. సౌత్ ఆఫ్రికా టీం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. సో ఇలా ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకున్న రీసెంట్ ఫామ్ చూసుకున్న మన టీమిండియాకి అనుకూలంగా ఉంది. ఇక టీ20 వరల్డ్ కప్స్లో చూసుకున్నా కూడా మన టీం అప్పర్ హ్యాండ్. మొత్తం 7 మ్యాచ్లు ఆడితే మన వాళ్ళు 5 గెలిచారు. సౌత్ ఆఫ్రికా టీం 2 గెలిచింది. మేలీ చివరికి రెండు జట్ల మధ్య 2024లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. అండ్ ఆ ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. సో రికార్డ్స్ పరంగా చూసుకుంటే మన టీమిండియాకి చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ సౌత్ ఆఫ్రికా టీం చాలా డేంజరస్ టీం. పైగా ప్రజెంట్ వాళ్ళ ఫామ్ అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం వాళ్ళకి అడ్వాంటేజ్లో మారేలా కనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా టీం ఆడిన 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఈ గ్రౌండ్లోనే ఆడారు. అండ్ 3 మ్యాచ్లు కూడా గెలిచేశారు. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం ఇప్పటికీ గ్రౌండ్ యొక్క కండిషన్స్ మీద చాలా మంచి అవగాహన తెచ్చుకుని ఉంటారు. బట్ ఎనివే ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్కి ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇవ్వచ్చంట. అంటే అటు రెడ్ సాల్ వికెట్ కాదు, అలాగే బ్లాక్ సాల్ వికెట్ కూడా కాదు, ఒక హైబ్రిడ్ వికెట్ ఇస్తారంట. విచ్ మీన్స్ బోత్ రెడ్ సాల్ మరియు బ్లాక్ సాల్ కలిపిసిన ఒక మిక్స్డ్ వికెట్ ఇస్తారంట. అండ్ అలా కనుక ఇచ్చారంటే ఖచ్చితంగా వికెట్ బ్యాట్స్మెన్కు బాగా అనుకూలిస్తుంది. సో మన టీమిండియా ప్రీవియస్గా గ్రౌండ్లో నెదర్లాండ్స్ ఆడిన మ్యాచ్లో చూసుకుంటే ఒక బ్లాక్ సాల్ వికెట్ ఇచ్చారు. అండ్ ఆ పిచ్ చూసుకుంటే పేస్ వేరియేషన్ చేసిన బౌలర్స్తో పాటు స్పిన్నర్స్ కూడా మంచిగా అనుకూలించింది. వేరే రెడ్ సాల్ వికెట్ ఇస్తే ఆబ్వియస్లీ పేస్ బౌలర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. పర్టికులర్గా రెడ్ సాల్ వికెట్ ఇస్తే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బలం పేస్ బౌలింగే. సో ఇంత మ్యాచ్ కోసం బ్లాక్ సాల్ కానీ లేకపోతే మిక్స్డ్ సాల్ ఇచ్చినా పర్లేదు, మన టీమిండియా చాలా వరకు డామినేట్ చేయొచ్చు. ఎనివే ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 12 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 12 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 4 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 190 రన్స్కి ఉంది. సో క్లియర్లీ ఇదైతే ఒక హై స్కోరింగ్ వెన్యూ. ఈవెన్ టీ20 వరల్డ్ కప్లో కూడా చాలా మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. అంతెందుకు చివరికి ఇండియా మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా మనం భారీ స్కోర్లు చూసాం. బ్లాక్ సాల్ వికెట్ యూజ్ చేసినా సరే రెండు టీమ్స్ కూడా 175 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో దీంతో క్లియర్లీ ఈ గ్రౌండ్ అయితే ఒక హై స్కోరింగ్ వెన్యూ. పైగా చివరికి గ్రౌండ్ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మనం చాలా భారీ స్కోర్ చూసాం. లాస్ట్ ఇయర్ మన టీంలో 231 కొట్టారు ఈ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా టీం మీద మ్యాచ్ అన్నప్పుడు. సో దీంతో డెఫినెట్ సూపర్ 8 మ్యాచ్లు కూడా మనమైతే 190+ స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అంటే ముందు బ్యాటింగ్ చేసినా లేకపోతే చేజింగ్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు. బట్ ఎనివే బ్లాక్ సాల్ వికెట్ ఇస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు మిగతా 2 వికెట్స్ ఇచ్చినా సరే చేజింగ్కే బాగా అనుకూలించవచ్చు. మేలీ డూ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్లోకి వస్తుంది. పర్టికులర్గా సౌత్ ఆఫ్రికా టీంకి ఇండియా మ్యాచ్ చూసుకుంటే వాళ్ళు చేజింగ్ చేసినప్పుడు మంచి రికార్డు ఉంది. అంటే వాళ్ళు ఇంతకు ముందు చెప్పుకున్నాం 13 మ్యాచ్లు గెలిచారు మన మీదనే. బట్ ఆ 13 మ్యాచ్లో వాళ్ళు 9 సార్లు చేసినప్పుడే గెలిచారు. కానీ వరల్డ్ కప్లో చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే 3 సార్లు గెలిచింది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ పిచ్ మీద టాస్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. కేవలం అప్పటికప్పుడు పిచ్ మరియు కండిషన్స్ని బేస్ చేసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని పిచ్ మీద టాస్ అడ్వాంటేజ్ మరీ ఎక్కువగా ఏమీ ఉండదు. ఇక గ్రౌండ్ ఇరిచేట్ల రికార్డు విషయానికి వస్తే మన టీమిండియాకు చాలా మంచి రికార్డు ఉంది. మన వాళ్ళు 9 మ్యాచ్లు ఆడితే 7 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. వేరే సౌత్ ఆఫ్రికా టీం చూసుకున్న వాళ్ళు కూడా మంచి రికార్డు ఉంది. వాళ్ళు ఈ గ్రౌండ్లో 4 మ్యాచ్లు ఆడితే 1 ఓడిపోయారు, 3 గెలిచారు. సో రెండు జట్లు కూడా ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టు సౌత్ ఆఫ్రికా టీం ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్లో ఈ గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఆడారు అండ్ 3 గెలిచారు. అయితే ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి 2025 సంవత్సరంలో. అండ్ ముందు చెప్పుకున్నట్టు మ్యాచ్లో మన టీమిండియా 231 రన్స్ కొట్టి భారీ విక్టరీ సాధించారు. సో ఇంత గ్రౌండ్లో మన టీమిండియాకు సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్గా మంచి మెమరీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ గ్రౌండ్ నెక్ టు నెక్ ఉంది. పర్టికులర్గా ఒక టీంకి అనుకూలిస్తుందని చెప్పలేం. ఓన్లీ మన టీమిండియాకు క్రౌడ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా మాత్రం న్యూట్రల్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడడం ఇంకేమీ కనిపించట్లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం అద్భుతమైన ఫామ్లో ఉంది. వాళ్ళు టీ20 వరల్డ్ కప్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మేలు వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే కెప్టెన్ మార్కరమ్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో రేయాన్ రకల్టన్ మరియు క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. అలాగే డేవిడ్ మిల్లర్ మరియు స్టెప్స్ వీళ్ళిద్దరు కూడా మంచి టచ్లో కనిపిస్తున్నారు. సో మొత్తమే సౌత్ ఆఫ్రికా టీంకి బ్రేవిస్ ఒక్కడే ఫామ్ తప్పాడు. అతను ఒక్కడే ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్లో పెద్ద నాక్ కాలేదు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. ఎస్పెషల్లీ క్వింటన్ డికాక్ మన టీమిండియాకి అగైనెస్ట్గా చూసుకుంటే చాలా మంచి రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరిగినప్పుడు అతనే సెకండ్ టాప్ స్కోరర్. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీంకి బ్యాటింగ్లో అతిపెద్ద బలం వాళ్ళ టాప్ ఆర్డర్. అంటే ముగ్గురు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వేరే మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే కావాల్సిన ఫైర్ పవర్ ఉంది, బట్ కన్సిస్టెన్సీ తక్కువ.
సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం హెవీలీ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎలాంటి డౌట్ లేదు, సౌత్ ఆఫ్రికా టీం కంప్లీట్లీ పేస్ బౌలింగ్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా టీం ఇప్పటివరకు తీసుకున్న వికెట్స్లో 90% వికెట్స్ పేసర్సే తీసుకున్నారు. అంటే టీం పేస్ బౌలింగ్ మీద ఎంత డిపెండ్ అవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే లుంగింగిటి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. అండ్ మార్కెన్సన్ మరియు కార్బన్ బాష్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. కేవలం రబాడా ఫామే అటు ఇటు ఉంది. బట్ సౌత్ ఆఫ్రికా టీంగా కావాలనుకుంటే బెంచ్ మీద ఎండ్రిక్ నోకే ఉన్నాడు. అండ్ అతని వరల్డ్ కప్లో కొంతవరకు నోటబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో దీంతో మేబీ సౌత్ ఆఫ్రికా టీం కావాలనుకుంటే రబాడా ప్లేస్లో నోక్యాని తీసుకురావచ్చు. లేదు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే క్యాష్ అమరాజ్తో పాటు జార్జ్ లిండెన్ ఆడించవచ్చు. గతంలో టెస్ట్ సిరీస్లో కూడా చూసాం, మనకి ఎగనెస్ట్గా చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ T20 వరల్డ్ కప్లో అతను ఫామ్లో లేకపోవడం వల్ల కాస్త పక్కన పెట్టారంతే. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీంకి మేజర్ స్ట్రెంత్ వాళ్ళ పేస్ బౌలింగ్. ఈ T20 ఫార్మేట్లో వాళ్ళ స్పిన్నర్స్ మనల్ని ఇప్పుడు పెద్దగా డామినేట్ చేయలేదు. బట్ ఎనివే ప్రజెంట్ మన టీమిండియా స్పిన్నర్స్కి ఎగనెస్ట్గా స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళైతే ఫ్యాన్సీ చేసుకుంటారు. అంటే రెండో స్పిన్నర్గా లిండెన్ ఆడించేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళు కూడా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మెయిల్ ఓపెనర్ కిషాన్ అదరగొట్టేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా మన టీమిండియాకు చాలా మంచి స్టార్ట్లు ఇస్తున్నాడు. అయితే అభిషేక్ మరియు తిలక్ వర్మ విషయానికి వస్తే వాళ్ళ ఫామ్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మెయిల్ అభిషేక్ శర్మ వరుసగా 3 డక్అవుట్లు అయ్యాడు. అయితే మనం 2 days బ్యాక్ చెప్పుకున్నట్టే మన కోచింగ్ స్టాఫ్ అతను బ్యాక్ చేస్తుంది. మన అసిస్టెంట్ కోచ్ రైన్ టెండర్స్ కూడా అతని గురించి పాజిటివ్గా చెప్పాడు. అలాగే మళ్ళీ మూడు మార్కులు కూడా బయటకు వచ్చి పాజిటివ్గా చెప్పాడు. అంటే అభిషేక్ శర్మ నెట్స్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారంట. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అతను ఒక మంచి నాక్ కొడితే బీభత్సమైన ఫామ్లోకి వస్తాడని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేరే తిలక్ వర్మ చూసుకుంటే ఈ మ్యాచ్ అతనికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అంటే సౌత్ ఆఫ్రికా టీంకి అగెనెస్ట్గా అతని రికార్డ్ మామూలుగా లేదు, 90 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. మెయిన్లీ T20 ఫార్మేట్లో సౌత్ ఆఫ్రికా అగెనెస్ట్గా ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ అతనే. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ జరిగిన T20 సిరీస్లో కూడా అతనే టాప్ స్కోరర్. 4 మ్యాచెస్లో 186 రన్స్ కొట్టాడు. సో తిలక్ వర్మ తన పూర్తి పొటెన్షియల్ చూపించడానికి మ్యాచ్ బెస్ట్ ఆపర్చునిటీ. అయితే మన టాప్ ఆర్డర్లో చేంజ్ జరుగుతుంది, సంజు శాంసన్ టీంలోకి వస్తాడని చెప్పి ఒక రకమైన న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. బట్ నాకు తెలిసి అందులో ఎలాంటి నిజం లేదు. సంజు శాంసన్ నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు, బట్ అది నార్మల్ ప్రాక్టీస్ మాత్రమే. మెయిల్ మన వాళ్ళు అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం తిలక్ వర్మకు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మీద మంచి రికార్డు ఉంది కాబట్టి అతను పక్కన పెట్టే అవకాశమే ఉండదు. సో మోస్ట్లీ మ్యాచ్లో మన టీమిండియా టాప్ ఆర్డర్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే సూర్య, హార్దిక్, శివం దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్ వీళ్ళందరూ కూడా ఫామ్లోనే ఉన్నారు. మెయిల్ దూబే మరి హార్దిక్కి గ్రౌండ్ అంటే చాలా ఇష్టం. గత మ్యాచ్లోనే ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. అలాగే రింకు సింగ్ చూసుకునే గ్రౌండ్లో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. 5 6లు గుర్తున్నాయి కదా. ఇక చివరికి అక్షర్ పటేల్ పొటెన్షియల్ గురించి కూడా మనకు తెలిసిందే. ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు తను ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద ఆపర్చునిటీ రాలేదు. సో మన టీమిండియాకు టాప్ ఆర్డర్లో ఇష్యూస్ ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్లో పెద్ద ఇష్యూస్ ఏమీ కనిపించట్లేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మనకి వరుణ్ చక్రవర్తి చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే అతనికి సౌత్ ఆఫ్రికా మీద మామూలు రికార్డ్ లేదు భయ్య. ఇప్పటివరకు అతను సౌత్ ఆఫ్రికా టీం 8 మ్యాచ్లు ఆడాడు. అండ్ 8 మ్యాచ్లు చూసుకుంటే ప్రతి మ్యాచ్లో కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ వికెట్స్ తీశారంట. ఇన్ఫాక్ట్ మొత్తం 22 వికెట్స్ తీశాడు అనుకుంటా. సో వరుణ్ చక్రవర్తి ఫేవరెట్ అపోజిషన్ అయితే సౌత్ ఆఫ్రికా టీం. అలాగే హర్షదీప్ సింగ్ చూసుకున్న సౌత్ ఆఫ్రికా టీం మీద మంచి రికార్డు ఉంది. అతను కూడా సఫరేల్గా అగెనెస్ట్గా ఎప్పుడు కూడా మంచిగానే రాణించాడు. వేరే బౌమరా యొక్క పొటెన్షియల్ గురించి మనందరికీ తెలిసిందే. సో బౌలింగ్ విషయంలో కూడా మన టీమిండియాకి పెద్దగా సమస్యలు. అండ్ ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లోనే చూసుకుంటే ఆఫీస్లో ఒక మార్పు జరుగుద్ది. గత మ్యాచ్లో అక్షర్కి రెస్ట్ ఇచ్చి సుందర్ని తీసుకొచ్చారు. బట్ ఈ మ్యాచ్లో అది రివర్స్ అవుద్ది. అంటే అక్షర్ పటేల్ మళ్ళీ టీంలోకి వస్తాడు, సుందర్ బయటకు వెళ్ళిపోతాడు. సో ఒక్క మార్పు మినహాయిస్తే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లో పెద్దగా మార్పులు ఏమీ జరగవు. ఇక ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ప్లేయర్ బ్యాటిల్స్. ఇది అర్థం చేసుకుంటే చాలా వరకు మనం గేమ్ ప్లాన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ముందు మన టీమిండియా బౌలింగ్ వైపు నుంచి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ మంచి ఫామ్లో ఉందని చెప్పుకున్నాం. దీంతో మన టీమిండియా పాపులో చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేంజెస్ చేయాలి. పర్టికులర్గా హర్షదీప్ సింగ్ని ఎక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అతనికి ఏడెన్ మార్కర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. 12 innings 69 బాల్స్ వేస్తే 78 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్కర్ని ప్రీవియస్గా 4 times అవుట్ చేశాడు. సో హర్షదీప్ సింగ్ అగెనెస్ట్గా మార్కర్ యావరేజ్ బాలేదు, అలాగే స్ట్రైక్ రేట్ బాలేదు. ఇక క్వింటన్ డీకాక్ చూసుకుని హర్షదీప్ సింగ్ అగెనెస్ట్గా ఎక్కువసార్లు అవుట్ అయ్యాడు. అంటే 8 innings 4 times అవుట్ అయ్యాడు. బట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంది, 164 వరకు ఉంది. బట్ ఎనివే వీళ్ళిద్దరూ ప్రీవియస్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో 4 సార్లు అవుట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మనకి హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో చాలా కీలకం అవుతాడు. అట్ ది సేమ్ టైం మన టీమిండియా హార్దిక్ని పవర్ ప్లేలో ఎక్కువ యూజ్ చేయకపోతే బాగుంటుందేమో. ఎందుకంటే డీకాక్ హార్దిక్ పాండ్యా మీద చాలా మంచి రికార్డు ఉంది, 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. మళ్ళీ హార్దిక్ వచ్చే షార్ట్ బాల్స్ని క్వింటన్ డీకాక్ చాలా ఇష్టపడతాడు. సో మేబీ మన టీమిండియా సెకండ్ ఓవర్ని బౌమ్రాకి ఇస్తే బాగుంటుందేమో. ఇక నెక్స్ట్ బ్యాటిల్ చూసుకుంటే రియాన్ రెక్కల్టన్కి మరి వరుణ్ చక్రవర్తికి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఎందుకంటే వరుణ్ ఖచ్చితంగా తన రైట్ ఆర్మ్ మిస్ట్రీ స్పిన్తో రెక్కల్టన్ ఇబ్బంది పెట్టచ్చు. ఇన్ఫాక్ట్ గతంలో అతను ఒకసారి అవుట్ కూడా చేశాడు, అది కూడా 1 innings మాత్రమే బౌలింగ్ చేసే. సో మన ఈ మ్యాచ్లో పవర్ ప్లే అక్షర్ పటేల్కి బాల్ ఇవ్వకూడదు, వరుణ్ చక్రవర్తికి బాల్ ఇవ్వాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. దీంతో అక్షర్ పటేల్ని పవర్ ప్లేలో తీసుకొస్తే బ్యాక్ ఫైర్ అయిపోద్ది. సో మేబీ మన వాళ్ళు 5 ఓవర్లోనే వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తే మనకి బెటర్ రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే బ్రేవిస్కి మరి అక్షర్ పటేల్కి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఎందుకంటే గతంలో అక్షర్ పటేల్ 2 innings బౌలింగ్ చేసి బ్రేవిస్ని ఒకసారి అవుట్ చేశాడు. దీంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. ఇక చివరిగా సౌత్ ఆఫ్రికా ఫినిషర్స్ స్టబ్స్ మరియు మిల్లర్ వీళ్ళిద్దరికైతే బౌమర్ మీద మంచి రికార్డు లేదు. వీళ్ళిద్దరూ ప్రీవియస్గా బౌమర్ బౌలింగ్లో అవుట్ కాలేదు T20 ఐస్లో. బట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం ఇద్దరికి బిలో 100 ఉంది. విచ్ మీన్స్ ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌమర్ అండ్ డెత్ ఓవర్స్లో ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ 14 ఓవర్ వరకు బౌమరాని దాచిపెట్టినా సరిపోద్ది. అంటే లాస్ట్ 7 ఓవర్స్లో బౌమరాకు ఒక 3 ఓవర్స్లో బౌలింగ్ ఇచ్చినా సరే మన టీమిండియాకి అయితే ప్లస్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి.
సో విధంగా మన టీమిండియా మ్యాచ్ అప్స్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మనకు మంచి ఫలితం వస్తుంది. ఇక మన టీమిండియాకు బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే ఆబ్వియస్లీ పేసర్స్తో పెద్దగా ప్రమాదం ఏమీ లేదు. అంటే అభిషేక్ శర్మ టక్అవుట్స్ అవుతున్నప్పటికీ పేస్ బౌలర్ బౌలింగ్ వేస్తే ఖచ్చితంగా కొడతాడు. బట్ సౌత్ ఆఫ్రికా టీం తొలిగా ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్ చేత బౌలింగ్ చేయొచ్చు. అభిషేక్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్కి స్ట్రగుల్ అవుతాడని చెప్పి మార్క్రమ్ ఫస్ట్ ఓవర్ వేసినా సరే మ్యాచ్ అయిపోవడం అవసరం లేదు. సో మొత్తం అభిషేక్ శర్మకి అగెన్స్ట్గా ఫస్ట్ ఓవర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వేరే ఆ తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్కి మరియు లుంగింగిడే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాట్లో ఉండబోతుంది. ఎందుకంటే గతంలో ఇషాన్ కిషన్ అతనికి అగెన్స్ట్గా స్ట్రగుల్ అయ్యాడు. 2 ఇన్నింగ్స్ల మీద బాల్స్ ఆడితే 3 పరుగులు మాత్రమే చేశాడు అండ్ ఆల్సో ఒకసారి అవుట్ అయిపోయాడు. సో లుంగింగిడే అయితే ఆల్రెడీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ వార్మప్ మ్యాచ్లో కూడా చూసాం అతని స్లోవర్ వన్స్తో మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడు. సో దీంతో మన ఓపెనర్స్కి మరియు లుంగింగిడేకి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక తెలకొరం విషయానికి వస్తే అతనికి అయితే బెస్ట్ రికార్డు ఉంది. అంటే ప్రతి సౌత్ ఆఫ్రికా బౌలర్ మీద కూడా మంచి రికార్డు ఉంది. దీంతో సౌత్ ఆఫ్రికా టీం అతను ఎలా అవుట్ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే సూర్యకి కేశవ్ మహారాజ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ మార్క్ హెన్సన్ మీద మంచి రికార్డు లేదు. అతని బౌలింగ్లో 6 ఇన్నింగ్స్లో ఎవరు బాల్స్ ఆడితే 17 పరుగులు మాత్రమే చేశాడు అండ్ ఆల్సో ఒకసారి అవుట్ అయిపోయాడు. సో యాక్చువల్గా మార్క్ హెన్సన్కి మన టీమిండియా మీద అంత మంచి రికార్డు లేదు. ఆల్మోస్ట్ మన టీంలో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ కూడా అతనికి అగెన్స్ట్గా మంచి రికార్డు ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడికి అతని మీద మంచి రికార్డు లేదు. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని స్కై బ్యాటింగ్ వచ్చినప్పుడు మార్క్ హెన్సన్కి బౌలింగ్ ఇస్తే సరిపోద్ది. వాళ్ళైతే సూర్యని చాలా వరకు బ్యాక్ ఫుట్ మీద పెట్టచ్చు. సో చూద్దాం మరి మ్యాచ్లో స్కై మార్క్ హెన్సన్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. ఇక మరో బ్యాటిల్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా వర్సెస్ కేశవ్ మహారాజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మేలీ గతంలో కేశవ్ మహారాజ్ పాండ్యాని సైలెంట్గా ఉంచాడు. ఒకసారి అవుట్ అయినప్పటికీ స్ట్రైక్ రేట్ 100 ఉంది. సో దీంతో మిడిల్ ఓవర్స్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక తర్వాత చూసుకుంటే దూబే రింకు మరియు అక్షర్ పటేల్ వీళ్ళైతే సౌత్ ఆఫ్రికా పేసర్స్ని ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేలీ డెత్ ఓవర్స్లో మార్క్ హెన్సన్ మరియు కార్బిన్ బాష్ ఎక్కువగా బౌలింగ్ చేయొచ్చు. ఈవెన్ లుంగింగడ్ కూడా బౌలింగ్ చేస్తాడు. దీంతో మన ఫినిషర్స్ సౌత్ ఆఫ్రికా పేసర్స్కి అగెన్స్ట్గా మంచి ప్లాన్ వేసుకుని రావాలి. సో ఓవరాల్గా చూసుకుంటే రెండిట్లో ఉన్న ప్లేయర్స్ మధ్య కూడా చాలా మంచి స్పైసీ బ్యాటిల్స్ అయితే ఉండబోతున్నాయి. బట్ వీటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫీల్డింగ్. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారుద్ది. మేలీ మన టీమిండియా క్యాచ్లు ఎక్కువ డ్రాప్ చేస్తున్నారు. పైకి స్టేడియంలో లైట్ చూసుకుంటే రూప్స్ కొంటాయి. దీంతో క్యాచింగ్ కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. సో ఫీల్డింగ్ విషయంలో అయితే సౌత్ ఆఫ్రికా టీం తోపు ఉన్నారు. మేలీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో చూసాం వాళ్ళ ఫీల్డింగ్ పీక్స్లో కనిపించింది. వేరేస్ మన టీమిండియా విషయానికి వస్తే గ్రౌండ్ ఫీల్డింగ్ మంచిగానే చేస్తున్నారు. క్యాచింగ్గా కాస్త అటు అవుతుంది. దీంతో మన వాళ్ళు ఒక్కదాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంని డామినేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ మ్యాచ్ అయితే నెక్ టు నెక్ ఉండబోతుంది. బట్ సౌత్ ఆఫ్రికా టీంతో కంపేర్ చేసుకుంటే మన టీమిండియాలో ఎక్కువ బ్యాలెన్స్ ఉంది. అంటే మన వాళ్ళ దగ్గర ఎక్కువ ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ ఎక్కువ వెర్సటాలిటీ ఉంది. మెయిన్లీ బౌలింగ్లో మనకి బోత్ పేస్ అండ్ స్పిన్ రెండు కూడా బలంగా ఉన్నాయి. వేరే సౌత్ ఆఫ్రికా టీం ఎక్కువగా పేస్ బౌలింగ్ మీద డిపెండ్ అవుతున్నారు. సో దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా తమ స్థాయి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేయొచ్చు. అలా కాకుండా మిస్టేక్స్ ఎక్కువ చేస్తే మాత్రం సౌత్ ఆఫ్రికా వాళ్ళు మ్యాచ్ పట్టుకెళ్ళిపోతారు. చూడాలి మరి సూపర్ 8లో 2 జట్లలో ఏ టీం బౌలింగ్ కొడుతుంది అనేది.